వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి మనకైతే 100 మూవీ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే పర్లేదు అనిపించేసింది భయ్య. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాల గురించి చూసుకుంటే అండ్ చాలా మంది హీరోస్ అయితే తీస్తున్నారు. అది పెద్ద వర్కౌట్ కావట్లేదు. కానీ వాటితో పోల్చుకుంటే అండ్ ఈ మూవీ అయితే నాకైతే పర్లేదు బాగానే అనిపించేసింది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీలో ఇంత దమ్ము ఉందని నేను మూవీ చూసిన తర్వాత నాకు తెలిసింది. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఏముంది, కామన్ మూవీలే రొటీన్ టెంప్లెట్లో వెళ్ళిపోతుంది సినిమా అనుకున్నాను. కానీ చూసిన తర్వాత అయితే నాకైతే నచ్చేసింది. ఎందుకంటే ఒక డీసెంట్ థ్రిల్లర్ చూసామరా అన్నట్టు మన థియేటర్ నుంచి బయటకు వస్తాం అనమాట. అండ్ ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ మనం చూపించిన ఒక 2 గంటల సినిమా కూడా నీట్గా ఒక ఫ్లాట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ ఒక 2-3 చోట్ల దగ్గర మనకి డిసప్పాయింట్ అనిపిస్తుంది తప్ప మిగతాదంతా బాగానే ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి కొంచెం స్క్రీన్ ప్లే కూడా మనకి నీట్గా పెట్టుకొని ఉండాల్సింది కొన్ని చోట్ల దగ్గర. అది కొన్ని చోట్ల దగ్గర ఎలా కనిపిస్తుంది అంటే ఏదో షార్ట్ ఫిల్మ్ చూసినట్టు ఒక టైప్ ఆఫ్ టెంప్లెట్ మనకు అనిపిస్తుంది అంతే తప్ప. అండ్ మిగతా చోట్ల దగ్గర అంతా మనకు ఒక డిఫరెంట్ ఆఫ్ కైండ్ మూవీ చూసామరా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మెయిన్ ప్లాట్ వచ్చేసి ఏమి ఉండదు భయ్య. ఫస్ట్ అయితే మనకి ఒక దోపిడీలు జరుగుతాయి అనమాట. ఒకటి వచ్చేసి మనకైతే దొంగతనం చేస్తారు బంగారు గట్టన. అండ్ ఇంకోటి వచ్చేసి మనకైతే అమ్మాయిలు కిడ్నాప్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే 2 కిడ్నాప్ కేసెస్ ఒకసారి జరుగుతాయి. అండ్ ఆ మధ్యలో మన హీరోని అయితే మనకైతే ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ 2 కేసులు ఎలా సాల్వ్ చేశాడు, అసలు ఆ దొంగలు ఎవరు, అసలు బంగారం ఎందుకు మనకి ఇలా చేస్తున్నారు అనేసి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మీరు థియేటర్ అది చూసుకోవాలి. అండ్ గ్రిప్పింగ్గా చూపిస్తారు మనకి. మెయిన్ వచ్చేసి ఆ దొంగల్ని మనకి లాస్ట్ 10 నిమిషాలు సినిమా అయిపోతుంది అనగా మనకి రివీల్ చేయడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు మనం అనుకుంటాం ఎందుకు ఫస్ట్ మనకి పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టారు, ఎందుకు ఇవన్నీ పెట్టారు, వీటికి ఎందుకు కనెక్షన్ చేయలేదు అని ఒక మనకి థాట్ అయితే వస్తుంది క్లైమాక్స్లో. అండ్ సినిమా ఎండ్ అయిపోద్ది అనుకుంటాం మనం. ఇంకా దొంగలు చూపించారులే పంపించేస్తారు ఇలాగ అనుకున్నాం. కానీ చూపిస్తారు లాస్ట్లో 10 నిమిషాల తర్వాత రెట్లర్లీ ఆవిడ మనం అనుకో మైండ్లోని బాగానే చూపిస్తారు. మనకు వచ్చేసి ఆర్కే సాగర్ గారు హీరో కింద అయితే చేయడం అయితే జరిగింది. అతను ఎప్పుడో మనకి సీరియల్లో యాక్ట్ చేశారు అతను. తర్వాత ఈ మూవీలోకి అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే నేను నిజంగా చెప్తున్నాను, ట్రైలర్ చూసిన తర్వాత ఎవర్రా బాబు హీరో అన్నట్టు నాకు అనిపించేసింది. బట్ మూవీ చూసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చాలామంది అనుకుంటారు అనమాట. ఎందుకంటే తన యాక్టింగ్ అని తన ఎఫర్ట్స్ మనకి చాలా బాగా కనబడ్డాయి. అండ్ మెయిన్ వచ్చేసి తన హైట్ కూడా నీట్గా ఫిట్ అయింది ఈ మూవీలో పోలీస్ డ్రెస్ కింద. కానీ అక్కడికి వచ్చే ఫ్యూ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా క్యారీ చేశారు మన హీరోని. అండ్ డైరెక్టర్ గారు బాగా చూపించారు కొన్ని సీన్స్లోని. అండ్ లవ్ ట్రాక్ కూడా బాగానే ఉండదు భయ్య. యూజువల్లీ అంత బోరింగ్ ఏమి ఉండదు. కానీ కొన్ని చోట్ల దగ్గర లైట్గా చిన్న బిట్స్ అంతే తప్ప. అండ్ మనకి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి దాన్ని కూడా అంత పెద్దగా ట్రాక్ చేయకుండా అండ్ నీట్గా ఒక దగ్గర ఫిక్స్ చేసి తర్వాత ఎంజాయ్ చేస్తారు దానిని. బట్ చూపించినంత స్కోప్లో అయితే చూపించారు. అండ్ రిమైనింగ్గా ఉంటారు కదండి యాక్టర్స్ కానీ, మనకు వచ్చేసి విలన్స్ కానీ వీళ్ళు కూడా బాగా చేసుకున్నారు. అండ్ మనకు వచ్చేసి రాజకీయ నేతలు కానీ వీళ్ళు కూడా నీట్గా చూపించుకొని బిగ్ స్క్రీన్ మీద మన ప్రజెంటేషన్ చేసి చూపించారు. అండ్ ఏదో సినిమా చూపించాలి, ఏదో ప్రజలకు ఏదో పెట్టాలని కాకుండా అండ్ ఓకే ఒక డీసెంట్ ఆఫ్ ఫిలిం చూసామరా అన్నట్టు మనకి బయటకు పంపిస్తారనమాట అండ్ మూవీ మేకర్స్. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఒక సీన్ ఉంటుంది అండ్ ఇంటర్వెల్ దగ్గర. ఆ సీన్ అయితే రెట్లర్ నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే థియేటర్లో మీరు చూసిన తర్వాత షాక్ అవుతారు రెట్లర్లీ. ఓడివారు ఈ సినిమాలు ఎలా కూడా తిప్పారా అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ లాస్ట్ వచ్చిన ఒక 45 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ మనకి నీట్గా తీసుకెళ్తారనమాట. అండ్ ఎక్కడెక్కడ పాయింట్లు మనకు వదిలేసారో అండ్ స్టార్టింగ్ అండ్ ఆ పాయింట్లు అన్నీ కలుపుకొని వస్తారు. ఆ కలిపిన మనకి సీన్స్ కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఏదో కలిపేస్తారు, ఏదో తిప్పేస్తారు, ఏదో చూపించేస్తారని కాకుండా ఒక సాటిస్ఫాక్షన్ పాయింట్లు అన్నీ కలిపి పర్లేదురా అన్నట్టు మనకు అనిపించినట్టు థియేటర్ నుంచి బయటకు వెళ్తాం. అండ్ ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ మొత్తం ఫుల్ మూవీ అంతా మనకి ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. క్యారెక్టర్స్ వైజ్కి అయితే చెప్పక్కర్లేదు. అండ్ కొన్ని జనాలు వచ్చేసి మనకి కొత్తలో ఇందులో అయితే ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. బట్ వాళ్ళ క్యారెక్టర్స్ కూడా నీట్గా పెట్టుకున్నారు. వాళ్ళు కూడా నీట్గా యాక్ట్ చేశారు అనమాట. ఇప్పుడు వచ్చేదో మేము 100 మూవీ చేసామరా అన్నట్టు ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే చేశారు. అండ్ డైరెక్టర్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి గట్టిగా లాగారు యాక్టింగ్ స్కోప్ అయితే. అండ్ నీట్గా కొన్ని సీన్స్ కూడా బాగా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. లాస్ట్ వచ్చిన మాత్రం 40 మినిట్స్ అయితే మనకి బోర్ కొట్టదు. అండ్ పాయింట్స్ని అయితే కలపడం అయితే జరుగుతుంది. రెట్లలో కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. అండ్ బీజం గురించి చెప్పుకోవాలంటే మూవీలో మెయిన్ ప్లస్ బై బీజం. ఎందుకంటే ఒక ఫైట్ సీన్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి ఆ విలన్ మనకి రిలీజ్ చేసే టైమ్స్ కానీ వెనకాతల బీజిఎం అయితే బాగా పండించారు. అండ్ మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్ సీక్వెన్సెస్లో కూడా బీజిఎం అయితే మనకు బాగా పండింది. ఆ క్లైమాక్స్ 10 మినిట్స్ కూడా బీజిఎం బాగా ఇచ్చుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి సాంగ్స్ గురించి వచ్చేస్తే ఓకే విషయం చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి చిన్న మూవీస్ సాంగ్ ఇంకొంచెం బాగా ఇంకా పెట్టుంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేది. బట్ సాంగ్స్ మనకు అంత ఇంపాక్ట్ అయితే కలిగించో. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది, అది ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్ తీసేస్తే బాగుండు. ఎందుకంటే సీరియస్ అక్కడి నుంచి మనకి సీరియస్ వెళ్తుంది సినిమా అంతా. సెకండ్ హాఫ్లో ఈ దొంగలకి చేయడం కానీ వచ్చే కొన్ని సీన్స్ కానీ మన హీరో యాక్టింగ్ కానీ అక్కడి నుంచి ఒక కథ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ మధ్యలో ఎందుకు మనకి ఇది అనే చిరాకు పెట్టేస్తుంది. బట్ మరి ఇంకేం చేయలేం.
బట్ ఆ సాంగ్ పెట్టేశారు ఇంకా అలాగా. అదొక్కటి వదిలేస్తే మిగతాదంతా సినిమా అయితే మనకు బాగా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 3 ఇస్తున్నాం. అండ్ మంచి డీసెంట్ థ్రిల్లర్ అండ్ ఫ్యాన్స్తో ఫ్యామిలీతో చూడాలి భయ్య మాకు కావాలి అంటే మాత్రం ఈ వీకెండ్కి మీ ఫ్రెండ్స్తో ఈ 100 మూవీకి వెళ్ళిపోండి, మంచి చిల్ అవుతారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్ పెట్టుకుని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.